లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు ప్రసాదించే దేవత. శుక్రవారం శుక్రుడితో పాటు లక్ష్మీదేవికి అంకితం చేశారు మన పండితులు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు తప్పకుండా ఈ పనులు చేయండి. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇలా చేయండి. శుక్రవారం లక్ష్మీదేవిని తామర పూలతో పూజించాలి. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారాల్లో పంచదార మిఠాయి, పాయసం నైవేద్యంగా సమర్పించండి. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయండి. ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి. శుక్రవారాల్లో తామరమాల లేదా స్ఫటికమాలతో లక్ష్మీ మంత్రాలను జపించండి. ధనలాభం కలగాలంటే ఇలా చేయండి. కొందరికి డబ్బు కొరత, ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు. ఇందుకోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించి కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమ పువ్వును కలపండి. ఆ తర్వాత ఆ భస్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పర్సులో భద్రంగా పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ భార్యకు బహుమతి ఇవ్వండి. స్త్రీ సుఖంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. భార్యను గృహలక్ష్మి అంటారు. అందుకే మీ ఇంటి లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో శుక్రవారం నాడు భార్యకు బహుమతిని తెచ్చి ఆమెను ఆనందంలో ముంచెత్తండి. ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండేలా చేస్తుంది. ప్రతికూలతలు తొలగిపోవాలంటే ఇలా చేయండి. శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంపద, సంతోషం నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శుక్రవారం లక్ష్మీదేవి శుక్రుడికి అంకితం చేసిన రోజు. శుక్రుడు స్త్రీలింగ గ్రహం. ప్రేమ, అందానికి సంబంధించిన గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు శుక్రుడిని పూజించండి. అప్పుడు మీ వైవాహిక బంధం సంతోషంగా గడిచిపోతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.